టీవీ జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని TUWJH 143 జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ హన్మకొండ, వరంగల్ కలెక్టరేట్ల ఎదుట ఆందోళన నిర్వహించి కలెక్టర్ స్నేహ శబరీష్ DROలకు వినతి పత్రాన్ని అందజేశారు. కొత్త జీవో వల్ల అక్రిడేషన్ కార్డులు భారీగా తగ్గే ప్రమాదం ఉంది అని, నియోజకవర్గ స్థాయి కార్డుల రద్దు, ప్రత్యేక కోటాల తొలగింపు, కఠినమైన అర్హత నిబంధనలు జర్నలిస్టులకు నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TUWJH 143 నాయకులు బిఆర్ లెనిన్, చిలుముల సుధాకర్, శంకేష్ శంకర్రావు, రాజనారాయణ పాల్గొన్నారు. దున్నేవానికే భూమి అన్నట్టు పనిచేసే ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అనేది ఒక భూమి లాంటిది. ఆ హక్కును తీసేస్తాం, నోటికాడి బుక్కను తీసేస్తామంటే ఊరుకునేది లేదు. ఇంతవరకు ఒకటి, రేపటి నుంచి ఒకటి అన్న విధంగా జర్నలిస్టుల పరిస్థితి, ఉద్యమం కొనసాగుతుంది. ఖచ్చితంగా మా నోటికాడి బుక్కను తొలగిస్తామంటే మేము ఊరుకోము. 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చిండ్లు. ఎన్పానల్మెంట్ను వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం రాగానే ఎంతో కొంత జర్నలిస్టుల సంఖ్య కూడా పెరిగింది. ఎందుకు పెరిగింది? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జర్నలిస్టులు, మన రాష్ట్రంలో మన జర్నలిస్టులు, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులను పుట్టినటువంటి నినాదంతో పనిచేసిన జర్నలిస్టులం మేము. నిర్ణయాలు తీసుకున్న వారికి తెలంగాణకు ఏమైనా సంబంధం ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ జీవోను చదవాలి, ఖచ్చితంగా ఆయన చూడాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ జీవోను చూడాలి, ఖచ్చితంగా ఆయన తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ జీవోల సవరణ చేసే వరకు పోరాటం ఆగదు. ఎక్కడికక్కడ మంత్రులను అందరినీ నిలదీస్తాం. 252 జీవో అనేది డెస్క్ జర్నలిస్టుల ప్రయోజనాలకు పెద్ద గొడ్డలు పెట్టిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఊరికి రాలేదు. 2012 నుంచి పోరాటం చేస్తే 2016లో 239 జీవో ద్వారా మా డెస్క్ జర్నలిస్టులు అందరికీ కూడా అక్రిడేషన్స్ వచ్చినాయి. అక్రిడేషన్స్ ఇవ్వడం కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఎవరు డెస్క్ జర్నలిస్టులు, వాళ్ళ అర్హతలు ఏంటి, వాళ్ళ సీనియారిటీ అనే దానికి ఒక పారామీటర్స్ పెట్టి మాకు డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా డెస్క్ జర్నలిస్టుల ప్రయోజనాలకు గండికొట్టే ప్రయత్నం చేయడం అనేది చాలా గర్హించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాం. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళ మీడియా కార్డులు, అక్రిడేషన్ కార్డులు అనే విధానం ఎక్కడా లేదు. కేవలం తెలంగాణలోనే ఈ విధానం ఎందుకు ప్రవేశపెట్టినలు, ఎవరి ప్రభుత్వాలతో ప్రవేశపెట్టినలు, ఏ కారణాలతో ప్రవేశపెట్టిన మాకేం అర్థం కావట్లేదు. వాళ్ళ జర్నలిస్టుల ప్రయోజనాలకు గండి కొట్టడం అనేది కూడా చాలా గర్హించదగ్గ విషయం. కాబట్టి 252 జీవోను వెంటనే రద్దు చేసి 239 జీవోలు ఏ అంశాలు అయితే ఉన్నాయో వాటిని ఇంకా విస్తృతం చేసి జర్నలిస్టు సమాజాన్ని ప్రయోజనాలు అందించే విధంగా దాన్ని ప్రభుత్వం ఆలోచన చేయాలి. జర్నలిస్టులలో విభజన రేఖ తీసుకురావడం అనేది కరెక్ట్ అనే కారణం కాదు. గతంలో వరంగల్ కేంద్రంగా డెస్క్ జర్నలిస్ట్ ఐక్యత జరిగింది. అక్రిడిటేషన్ సంబంధించి జారీ చేసిన 252 జీవో అంతా తప్పుతడగా ఉంది. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అంటూ ఒక మధ్యలో ఒక అడ్డగిత గీసింది. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అనే 2 భాగాలు చేయకుండా జర్నలిస్టులు అంటే ఒకే తాటిపైకి రావాలి. ఒకే తాటిపైకి ఉన్న వాళ్ళు జర్నలిస్టులు. వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అయితే డెస్క్లో కూర్చొని బయట వార్తల్ని పూర్తి స్థాయిలో పూర్తి సమాచారంతో మరుసటి రోజు పాఠకులకు అందించేవాడు డెస్క్ జర్నలిస్టు. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు, వాళ్ళ మధ్య అంతర్గతం పెంచడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తగదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. గతంలో మాదిరిగా గతంలో జారీ చేసిన అక్రిడేషన్ మరోసారి కూడా జారీ చేయాలి. ఇదే మా ప్రధాన డిమాండ్గా కోరుతున్నాము. కంటే తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పోషించిన జర్నలిస్టులకే సంక్షేమం చేయడంలో ప్రభుత్వం తీసుకునే దుందుడుకు చర్యగా నేను భావిస్తున్నాము. అయితే ఈ చట్టం వల్ల ఏంటంటే దాదాపు 10,000 పైగా జర్నలిస్టులు కూడా అర్హత కోల్పోతున్నారు. ఈ కొత్త నిబంధనలు కూడా ఎంత ఆసక్తిగా లేదు. జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు, విలేకరులు అనేది వేరువేరు కాదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కొత్త దాన్ని తీసుకోవడం వల్ల కూడా చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని సైంటిఫిక్గా అన్ని కోణాల్లో ఆలోచించి అన్ని వర్గాల పత్రికా రంగంలో పనిచేసే అన్ని విభాగాలకు కూడా న్యాయం జరిగేలాగా అందరినీ కూడా సమానంగా ప్రతి వాళ్ళకు కూడా పత్రికా రంగంలో అన్ని విభాగాలకు కూడా న్యాయం చేసేటట్టు ప్రభుత్వం పునః పరిశీలించి దీన్ని ఉపసంహరించుకుంటే బాగుంటుందని ఈ దేశ రాష్ట్ర వ్యాప్త ఈ ఉద్యమంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మా యూనియన్ కూడా పూర్తి సహకారం డెస్క్ సబ్ ఎడిటర్లకు ఇస్తుంది. ఇది మా పూర్తి ప్రభుత్వం కూడా తక్షణమే యుద్ధ ప్రాతిపదికపై నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పైగా జర్నలిస్టులు సదుపాయాలను అనుభవించారు, హక్కులను కాపాడుకున్నారు. ఈరోజు వాళ్ళ హక్కులు కాలరాయబడుతున్నటువంటి నల్ల జీవోనే T52 జీవో.
తెలంగాణ ఉద్యమంతో మమేకమై వేలాదిగా పెరిగినటువంటి జర్నలిస్టులను, తెలంగాణ ఉద్యమంలో కొనసాగినటువంటి జర్నలిస్టులకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆనాడు తీసుకొచ్చినటువంటి జీవోను, ఆనాడు తీసుకొచ్చినటువంటి హక్కులను ఈరోజు కాలరాయడానికి ఈ ప్రభుత్వము సిద్ధమైంది. మీడియా అకాడమీ సిద్ధమైంది. 252 జీవో ద్వారా అక్రిడేషన్లు కార్డులను కాదని, సంక్షేమ పథకాలను కాదని, ఇప్పటికీ ఇచ్చిన సంక్షేమం ఏంటిది? భూములు ఇచ్చిందా, జాగలు ఇచ్చిందా, ఏమన్నా హెల్త్ కార్డులు ఇచ్చిందా, ఇంకేమన్నా ఇచ్చిందా? ఉన్న అక్రిడేషన్లు కూడా తొలగిస్తామంటే ఏమిటి ఈ పద్ధతి? జర్నలిస్టుల ప్రయోజనాలకు, ప్రత్యేకంగా డెస్క్ జర్నలిస్టుల ప్రయోజనాలకు ఒక గొడ్డలి పెట్టిగా మేము భావిస్తున్నాం. ఇది పూర్తిగా అర్ధరహితమైన జీవో, ఒక కక్షపూరితమైన జీవోగా మేము భావిస్తున్నాం. 2016లో అప్పటి ప్రభుత్వం 239 జీవో ద్వారా దాదాపు 20,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల సౌకర్యం కల్పించింది. దాని ద్వారానే జర్నలిస్టులు అందరూ కూడా సంక్షేమ పథకాలకు అర్హులై అనేక సంక్షేమ పథకాలను పొందడం జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఏం ఆలోచించింది, వాళ్ళకి ఏం ప్రేరణో, మరి ఏం మోటివ్స్ మాకు అర్థం కాలేదు. కానీ 23,000 అక్రిడేషన్ల సంఖ్యను 10,000 కుదించడం అనేది ఎక్కడా లేదు. అట్లాగే దేశంలో కానీ ప్రపంచంలో కానీ జర్నలిస్టుల మధ్య ఒక విభజన రేఖ గీయడం అనేది కూడా ఎక్కడా లేదు. తీయాల్సింది మేము కోరుతున్నాం. అంతవరకు కూడా మా జర్నలిస్టుల పక్షాన, డెస్క్ జర్నలిస్టుల పక్షాన మా పోరాటం ఆగదు. టీజేఎఫ్ అనేది ఒక ఉద్యమ సంస్థలాగా పుట్టింది. జర్నలిస్టుల కోసమే, జర్నలిస్టుల హక్కులను కాపాడేందుకు తెలంగాణలో పుట్టుకొచ్చిన ఈ సంస్థ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 239 జీవోని తీసుకొచ్చేసి జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇప్పించిన ఘనత కూడా ఈ టీజేఎఫ్ 143కే దక్కింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చేసి, కొత్త నాయకులు వచ్చేసి దీన్ని తుడిచిపెట్టే విధంగా కొత్త జీవోని తీసుకొచ్చారు. దీన్ని ఏమాత్రం మేము సహించేది లేదు. అందరికీ పాత విధానంలో కొనసాగించేంత వరకు మేము ఊకునేది లేదు, ఉద్యమిస్తాం. తప్పకుండా మా హక్కులను కాపాడుకుంటాం.